సర్వలోక సృష్టికర్త నీ నామమును సన్నుతించుచు ఈ రాత్రికాల సమయమందు నీ వాక్య ధ్యానము కొరకు మేము సిద్ధపడి ఉండగా మాతో నీవు మాట్లాడము తండ్రి. మమ్ములను మరుగు చేసి నీవే నీ ప్రజలతో మాట్లాడము. బలహీనుడను, అల్పుడను, అయోగ్యుడను నేను నీ ఎన్నికలో నిలవబెట్టుకుని వాడుకొనుచుందులకు నిన్ను వందిస్తూ ఉన్నాను. నీ మహిమ దర్శనమైన బైబిల్ మిషనును పనిని ఎంతో ఘనముగా జరిగించచ్చు, నానాటికి దేశ విదేశాలలో విస్తరింప చేయించు, రాకడ సంఘమును కట్టుచు, నీ రాక కొరకైన తండ్రి బోరగా మా ఎల్లరను వాడుకొనుచున్నందులకు నీకు ప్రణతులు. ఈ సమయమందు నీవు నీ ప్రజలతో మాట్లాడమని ప్రాణనాథుడు మోక్ష ప్రదాత క్రీస్తు యేసు నామమున ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సుందరవతి సంగమా ప్రియుడే సుని పరిణయమాడగా రానుండిన్, విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము, నీ ప్రియవరుడు ఆరోదించెనుగా. సుందరవతి సంగమా ప్రియుడే సుని పరిణయమాడగా రానుండిన్. అరుదించెనుగా మేఘరథములు పరమండలము పయనము చేయా, అరుదించెనుగా మేఘరథములు పరమండలము పయనము చేయా, వరుడగు క్రీస్తుని సరసన చేరి, వరుడగు క్రీస్తుని సరసన చేరి, పరవశముంది ప్రణమిల్లెదము, పరవశముంది ప్రణమిల్లెదము. సుందరవతి సంగమా ప్రియుడే సుని పరిణయమాడగా రానుండిన్, మహిమ స్వరూపము దాతువు నీవు, మహిమాన్వితుని పోనియుంగు, మహిమ స్వరూపము దాతువు నీవు, మహిమాన్వితుని పోనియుంగు, బహుమతులెన్నో దాచెను నీకై, బహుమతులెన్నో దాచెను నీకై, పరవశముంది ప్రణమిల్లెదము, సహనము వీడకు రాజకుమారి. సుందరవతి సంగమా ప్రియుడే సుని పరిణయమాడగా రానుండిన్, పరిణయమాడగా రానుండిన్, పరిణయమాడగా రానుండిన్, పరిణయమాడగా రానుండిన్. సుందరవతి సంగమా ప్రియుడే సుని పరిణయమాడగా రానుండిన్. వస్త్రము మానవ జీవితములో మానవుని అవసరతగా ఉండగా, ఈ వస్త్రమే వివిధ రూపములుగా రీతులుగా మానవుడు ఉపయోగించచ్చు ఉండగా, దేవుని యొక్క ప్రణాళికలో సైతము దేవుని యొక్క పనిలో భాగముగా వస్త్రము దేవుని చేత వాడబడిన ఒక పనిముట్టై ఉన్నది.
దేవుని వాక్య గ్రంథంలో మనము చూచినప్పుడు ఒకవైపు దేవుని చేత నిర్మితమైన వస్త్రమును మనము చూచుచు ఉన్నాము, మరొక వైపు మానవుని చేత నిర్మితమైన వస్త్రమును మనము చూచుచు ఉన్నాము. దేవుని చేత నిర్మితమైన వస్త్రము మానవ నిర్మిత వస్త్రమునకు భిన్నముగా ఉండి ఉన్న వస్త్రమై ఉన్నది. దేవుని నిర్మితమైన వస్త్రము దేవుని యొక్క పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ నిండి ఉండుట మనము చూడగలుగుచు ఉన్నాము. అయితే దేవుని ఏర్పాటులో ఉండి ఉన్న ఈ వస్త్రము దేవుడు వివిధ రీతులుగా ఉపయోగించి ఉండగా, the garment that God has used determine three things associating with man. మానవునితో ముడిపడి ఉన్న మూడు విషయములను వెల్లడి చేసింది. అందులో మొట్టమొదటిగా it has determined the place of a person. వాని స్థానమును వెల్లడి చేసి ఉండగా, రెండవదిగా it determined the position. వాని యొక్క పనిని వెల్లడి చేసి ఉండగా, మూడవదిగా it determined the power that is associated with him. వానితో ముడిపడి ఉన్న అధికారమును మనము చూచుచు ఉన్నాము. దేవుడు మోషేతో మాట్లాడుతూ తన సోదరుడైన అహరోను కొరకు వస్త్రములను ఏర్పాటు చేయవలని అన్నప్పుడు వివరించుచు ఉన్నాడు. వాట్ ఈస్ హిస్ ప్లేస్ అండ్ వాట్ ఈస్ హిస్ పొజిషన్. అతడు చేయుచున్నది ఏమిటి, అతని స్థానం ఏమిటి, అతని స్థానముతో ముడిపడి ఉన్న పని ఏమిటి. రిమెంబర్, ఇట్ ఈస్ ద గార్మెంట్స్ దట్ దే వర్ పొసెసింగ్ డిటర్మిన్ ద ప్లేస్, పొజిషన్ అండ్ పవర్. వారు కలిగి ఉన్న వస్త్రములు వారి యొక్క స్థానమును, వారి యొక్క పనిని, వారి యొక్క అధికారమును వెల్లడి చేయించు ఉన్నారు. ఒక రీతిగా మనం ఆలోచన చేస్తే ఎందరి జీవితములలో వారి యొక్క వస్త్రములే వారి గుర్తింపై ఉన్నది. దేవుని ఏర్పాటు వ్యవస్థలైన యాజక వ్యవస్థ, రాజ వ్యవస్థ, ప్రవక్తల వ్యవస్థను మనము చూచినప్పుడు వారు సైతము వారి ప్రత్యేకతను వస్త్రముతో కలిగి ఉన్న వారుగా మనము చూచుచు ఉన్నాము. లోకంలో ఉన్న మనుషులు సైతము వారి యొక్క ప్రత్యేకత, దేర్ ఐడెంటిటీ, దేర్ గుర్తింపు దేవుని బిడ్డలారా ఆ వస్త్రముతో ముడిపడి ఉండటం మనము చూచుచు ఉన్నాము. అయితే ఎలాగో పాపమును బట్టి దేవుని నిర్మితమైన ప్రపంచము మారి ఉన్నదో, దాని దిశ దశ మారి ఉన్నదో, దేవుని చేత నిర్మితమైన వస్త్రము లేక దేవుని చేత బహుమానముగా ఇయ్యబడిన వస్త్రము సైతము ఇట్ వాజ్ టెయింటెడ్, ఇఫ్ నాట్ ఇట్ వాజ్ టార్నిష్డ్. దాని యొక్క విలువ అది కలిగి ఉన్నదిగా, దాని విలువను పోయినట్టుగా దేవుని బిడ్డలారా మాటకు వస్తే ఆ వస్త్రమే చెదరినట్టుగా, ఆ వస్త్రమే వారిని విడిచినట్టుగా మనము చూచుచు ఉన్నాము. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని ఏర్పాటులో ప్రత్యేకింపబడిన గుంపైన సంఘమును ఉద్దేశించి నేను మాట్లాడుచు ఉన్నాను. ఆ సంఘము ధరించుచున్న వస్త్రమును గురించి నేను మాట్లాడుచు ఉన్నాను. సంఘమే సిద్ధపడుచు ఉండగా క్రీస్తు యేసు వారి యొక్క రెండవ రాక కొరకు సంసిద్ధతను కలిగి ఉండగా ఆ సిద్ధపడిన ఆ వధువు సంఘము ధరించుకొనొచ్చు ఉన్న వస్త్రమును గూర్చి మాట్లాడవలనని నేను ఇష్టపడుచు ఉన్నాను. నేను తెలియచేసినట్టుగా ఆదియందు వస్త్రమును మనము చూచుచు ఉండగా అంతమందు కూడా వస్త్రమును మనము చూచుచు ఉన్నాము. అయితే ఆదియందు ఉన్న వస్త్రమునకును అంతమందు ఉన్న వస్త్రమునకు వ్యత్యాసమును మనము చూచుచు ఉన్నాము. ఇఫ్ ద garment that was made at the beginning was special and unique, ఆదియందు ఉన్న వస్త్రమే ప్రత్యేకమైనదిగా ఉండి ఉండగా అంతమంది ఉన్న ఆ యొక్క వస్త్రము మరింత మహిమతో నిండిను బట్టి ఇట్ ప్రాబ్లీ హ్యాడ్ అ గ్రేటర్ గ్లోరీ. మరింత మహిమతో నిండి ఉండటను బట్టి మరింత ప్రత్యేకతను అంతమంది ఉన్న వస్త్రము కలిగి ఉన్నది. ఈరోజు వధువు సంఘము సిద్ధపడి ఉండగా, వధువు సంఘము క్రీస్తు చేత అలంకరింపబడి ఉండగా, ఈ అలంకరింపబడి ఉన్న వస్త్రమే ఎంతో లోతైనదిగా, మర్మమైనదిగా మనము కనుగొనొచ్చు ఉన్నాము. లోకములో ఉన్న వస్త్రములు మనము చూచినప్పుడు, లోకములో ఉన్న వస్త్రములు ఇట్ అట్రాక్ట్స్ ద డస్ట్ అండ్ ద డర్ట్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్న దుమ్మును ధూళిని ఆకర్షిస్తూ ఉండగా, దేవుని నిర్మితమైన వస్త్రము, దేవుని చేత బహుకరింపబడిన వస్త్రము ఇట్ అట్రాక్ట్స్ ద గ్లోరీ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పరిశుద్ధతను ఈ వస్త్రము ఆకర్షించచ్చు ఉంది. ఇఫ్ ద garments of the world are filled with the sweat and the stench of the world, లోకములో ఉన్న వస్త్రములు లోకములో ఉన్న మురికితోను లోకములో ఉన్న దుర్గంధముతో నిండి ఉంటే, the God given garments are filled with purity and glory. దేవుని చేత బహుకరింపబడిన వస్త్రములు మాత్రము పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ మహిమతోనూ నిండి ఉన్నది.
దేవుని యొక్క వాక్యములో మనము వధువు యొక్క స్థానాన్ని మనము చూస్తూ ఉండగా, వధువు యొక్క రూపాన్ని మనము చూస్తూ ఉండగా, వధువు యొక్క స్థితిని మనము చూస్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథములోని 45వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా రాయబడినది: విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజు నొద్దకు ఆమె తీసుకుని రాబడుచు ఉన్నది. రాణి రాజు దగ్గరికి వచ్చుచు ఉన్నప్పుడు, the chosen one of his beloved, రాజు యొక్క ప్రియమైన రాణి రాజు యొద్దకు వచ్చుచు ఉన్నప్పుడు, she looks different, she is placed in a different place because of the garment that she wears. తాను ధరించుకొని ఉన్న వస్త్రము విచిత్రమైన పనిగల వస్త్రము ఆమె ధరించుకున్నటలో ఆమె ప్రత్యేకతను మనము చూచు ఉన్నాము. పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనములోనూ కూడా, నీ వస్త్రములు సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. The queen, the bride, రాణి లేకపోతే దేవుని బిడ్డలారా వధువు ఎలా ఉన్నదనగా ప్రత్యేకముగా ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు ద ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్థానం ఏమై ఉన్నది అంటే, దేవుని యొక్క స్థానము వరుని స్థానమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు తనను గూర్చి తాను మాట్లాడుతూ, హూ యామ్ ఐ, నేనేమై ఉన్నాను, 3వ అధ్యాయం 29వ వచనములో యోహాను సువార్తలు అంటున్నాడు, ద వన్ హూ హ్యాస్ ద bride is the one who has to be called as groom. వధువును కలిగిన వారు వరుడై ఉండి ఉండగా, క్రీస్తు యేసు వధువును కలిగి ఉన్నానని చెప్పి తనను తాను లోకములో వరునిగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క వాక్యములో అనేక పర్యాయములో God is in a place where he is identifying himself as the groom. దేవుడు తనను తాను వరునిగా ఆయన లోకమునకు పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే యెషయా గ్రంథములోని 62వ అధ్యాయము 5వ వచనములో, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి ఇది సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూచి సంతోషించును. God is expressing his desire that he would like to be attracted by his bride. ఆ వధువు చేత ఆకర్షింపబడవలనని వరుడైన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, అట్టి ఆకర్షణను, అట్టి అలంకరణను వధువుకు చేకూర్చు వస్త్రములు కలిగి ఉండవలసిన నరుడు ఎలా ఉన్నాడు, వాని వస్త్రములు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు కీర్తన గ్రంథములోని 102వ కీర్తన 24వ వచనము నుండి 26వ వచనం వరకు మనము చూచినప్పుడు, ఇన్ రెఫరెన్స్ టు ద క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్, నిర్మింపబడిన లోకమును గూర్చి మాట్లాడచ్చు కీర్తనకారుడు రాయిచు ఉన్నాడు, అవి వస్త్రములు వలె పాతగిల్లును. What does he mean? He's speaking about the vulnerability of the garments of the world. లోకములో ఉండి ఉన్న వస్త్రముల యొక్క దీనస్థితిని గూర్చి కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో కూడా మనము పాత నిబంధనలో శ్రేష్టమైన భక్తులలో వంశములలో మనము చూచుచున్న వంశం అబ్రహాము నుండి వచ్చిన ఇస్సాకు, ఇస్సాకు నుండి వచ్చిన యాకోబు, యాకోబు నుండి వచ్చిన యోసేపు యొక్క కథను మనము చూచినప్పుడు, Jacob expressed his love to his dear son by having a garment, a precious garment, విచిత్రమైన అంగీని కుట్టించి తన ప్రేమను తన కుమారుని ఎడల యాకోబు వెల్లడి చేశాడు. రిమెంబర్ ద సేమ్ garment that was so precious, ఎంతో ప్రత్యేకమైనదిగా ప్రశస్తమైనదిగా ఎంచి ఉన్న ఆ వస్త్రమే ఏమైపోయింది అని మనం చూచినప్పుడు 37వ అధ్యాయం 23వ వచనములో, యేసేపు వంగి అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువటంగిని తీసివేసి, ప్రైమరీలీ ఇట్ వాస్ స్ట్రిప్డ్. యోసేపు నుండి అది తొలగింపబడగా, రెండవదిగా 31వ వచనములో, వారు యేసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి, ఇట్ వాస్ స్టెయిన్, దానిని మరక అంటించి ఉన్నారు. మూడవదిగా మనం చూచినప్పుడు 34వ వచనములో, యాకోబు తన బట్టలు చింపుకొని, అనగా రక్తం అంటిన మరక అంటిన ఆ విచిత్రమైన అంగీని చూచి యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచు ఉండగా, there is grief and there is shame associated with that garment. ఆ వస్త్రముతోనే నిట్టూర్పును మనము చూస్తూ ఉన్నాము. ఆ వస్త్రముతోనే అవమానము ముడిపడుట మనము చూచుచు ఉన్నాము. లోకములో నరులైన వారు ఎంత శ్రేష్టమైన వస్త్రమును ఏర్పాటు చేసుకున్నాను, ఎంత ప్రత్యేకముగా దాన్ని నిర్మించి ఉన్నాను. ద స్టోరీ కంటిన్యూస్ అండ్ దట్ స్టోరీ ఈస్ అబౌట్ ఇట్ బీయింగ్ స్ట్రిప్డ్, ఇట్ అబౌట్ బీయింగ్ షేమ్డ్ అండ్ ఇట్ అబౌట్ బీయింగ్ స్టెయిన్డ్. అది మరక అంటబడినట్టుగా
లేక నిట్టూర్పు మిగుల్చుచున్నట్టుగా ఆ యొక్క వస్త్రములు మిగిలిపోతూ ఉన్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు 2 సమూయేలు గ్రంథములో తామారు అమ్మోను కథలో కూడా తామారు చేయించింది. షీ రిప్డ్ హర్ గార్మెంట్, తన వస్త్రమును చించుకుంది. అవమానముతో దుఃఖమును తాళలేక తన వస్త్రమును చించుకుంది. 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయంలో నయమాను కథలో కూడా మనం చూచినప్పుడు, నయమాను బాగుపడవలసి వచ్చినప్పుడు సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేశపు రాజునకు ఒక ఉత్తరమును పంపి తన సైన్యాధిపతి అయిన నయమాను స్వస్థపడుటకు పని సల్పవలనని ఆ రాజు ఆ వర్తమానమును ఆ ఉత్తరమును దానితో ముడిపడి ఉన్న వస్త్రములను అందుకున్నప్పుడు అవమానముతో వాని యొక్క బట్టలు చించుకునుట మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నరుని చేత నిర్మితమైన వస్త్రములు ఆ నరుని సంతోషపెట్టుట కాదు, కానీ ఆ నరునికి నిట్టూర్పును, ఆ నరునికి బాధను మిగులుస్తూ ఉంది. కానీ దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ ద గార్మెంట్ దట్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ వేర్? యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము లేక క్రీస్తు యేసు వారి యొక్క వధువు ధరించుకొనుచున్న వస్త్రము ఎలా ఉన్నది? దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు ఈ వస్త్రముతో నూతన ఆరంభములు ముడిపడుట మనము చూచుచూ ఉన్నాము. ఒకని యొక్క స్థితి మారుటకు ఈ వస్త్రమే సూచనగా ఉండడము కూడా మనము చూస్తూ ఉన్నాము. పాత నిబంధనలో దేవుని వాగ్దత్త భూమిని మనము చూచినప్పుడు ఆ వాగ్దత్త భూమిని ఇశ్రాయేలులైన వారు స్వతంత్రించుకున్న తర్వాత ద యునైటెడ్ కింగ్డమ్, ఏకముగా ఉండి ఉన్న రాజ్యమునకు సౌలు రాజు అయి ఉండగా, ఆ తరువాత దావీదు రాజుగా నియమింపబడి ఉండగా, దావీదు తర్వాత సొలొమోను, ఈ ముగ్గురు రాజులుగా వారు పరిపాలించిన తర్వాత ద కింగ్డమ్ వాజ్ డివైడెడ్, రాజ్యము విభజింపబడినది. 12 గోత్రీకులలో 10 గోత్రీకులైన వారు సొలొమోను కుమారుడైన రెహోబాముకు వ్యతిరేకముగా వారు, అనగా సొలొమోను యొక్క నిర్ణయములకు వారు ఇష్టపడని వారిగా ఉండటను బట్టి వ్యతిరేకించిన వారిగా చివరకు తన కుమారుడైన రెహోబోమును కూడా వ్యతిరేకించారు. మరొక రాజ్యముగా వారు నిర్మింపబడ్డారు. అయితే ఆ రాజ్యమునకు ప్రప్రథమైన రాజుగా యెరోబోమును మనము చూస్తూ ఉన్నాము. కానీ ఆ యెరోబోము ఆ రాజ్యమునకు రాజుగా మారుటకు మునుపు యెరోబోము దగ్గరకు వచ్చినది ఏమిటంటే 10 తునకల వస్త్రము వచ్చింది. అహీయాను ప్రవక్త యెరోబోమును కనుగొన్నప్పుడు అహీయాను ప్రవక్త దగ్గర ఒక నూతన వస్త్రం ఉంది. ఆ వస్త్రముని అహీయా చేసింది ఏమిటనగా దాని 10 తునకలుగా చించి ఆ 10 తునకలను తీసి యెరోబోముకి ఇవ్వగా, దేవుని బిడ్డలారా, కాలక్రమేణా 10 గోత్రీకులు ఉండే ఉత్తర భాగమునకు రాజుగా యెరోబోము మారాడు. There is importance associated with a garment. వస్త్రముతో విశిష్టత ముడిపడి ఉన్నది. వస్త్రము ప్రత్యేకింపబడినది. మరి ప్రధానముగా దేవుని బహుమానమైన వస్త్రము, దేవుని యాజకుని చేతిలో ఉంచబడిన వస్త్రము ప్రత్యేకమైనది. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఈ వస్త్రమే ఎలా ఉన్నది? రారాజైన క్రీస్తు యేసుతో ఈ వస్త్రము ఎలా ముడిపడి ఉంది? యేసుక్రీస్తు ప్రభువుని మనం చూచినప్పుడు he was always in a seamless unique, అనగా ఒక బట్ట మరొక బట్టతో ఏకము చేయబడినట్టుగా కొట్టబడిన అంగీని కాక, ఇట్ వాజ్ అ సింగిల్ గార్మెంట్. యేసుక్రీస్తు ప్రభు పైన ఉండి ఉన్న అంగి ఈ రీతిగా ఉండగా, యేసుక్రీస్తు ప్రభు శ్రమపడుచు ఉన్నప్పుడు, సిలువనెక్కి మానవాళి కొరకు క్రైదనముగా మారవలసి ఉన్నప్పుడు ఆ నిలువటంగి క్రీస్తు యేసు పై నుండి తొలగింపబడినది. అనగా క్రీస్తు యేసు వారి యొక్క వస్త్రము తొలగింపబడినది. దట్ వాజ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ గార్మెంట్, మొట్టమొదటి వస్త్రము. కానీ ఆ తర్వాత స్కార్లెట్ రోబ్, ఊదా రంగు వస్త్రము ఆయనపై ఉంచి ఉండగా ఆ ఊదా రంగు వస్త్రము కూడా ఆయనపై నుండి తొలగింపబడింది. 2వ వస్త్రము కూడా ఆయనపై నుండి తొలగింపబడింది. సాధారణంగా మన ఆలోచన ఈ వస్త్రముల వరకే మనం ఉంచుచూ ఉండగా మరొక వస్త్రం ఉన్నది. ఆ వస్త్రమును మనము చూడలేకపోవచ్చు ఉన్నాము. ఆ వస్త్రమే ఆయన దేహమను వస్త్రము. ఆ దేహమను వస్త్రము కూడా దేవుని బిడ్డలారా అనేక పర్యాయములు కొరడా దెబ్బల వల్ల కావచ్చు, చేతిలో కాళ్ళలో కొట్టబడిన మేకుల వల్ల కావచ్చు, శిరస్సు పైన ఉంచబడిన కిరీటము వల్ల కావచ్చు, ఆ దేహమును ఆ శరీరమును వస్త్రము సైతము ఇట్ వాజ్ స్ట్రిప్డ్. ఆ యొక్క వస్త్రము కూడా క్రీస్తు యేసు పై నుండి
తొలగింపబడినట్టుగా అది చీల్చబడినది. వై డిడ్ క్రైస్ట్ హ్యావ్ టు లీవ్ దిస్ గార్మెంట్స్? ఈ వస్త్రములను క్రీస్తు యేసు ఎందుకు వీడునాడాడు? క్రైస్తవ సంఘమని నీవు ఎరిగి ఉండవలసిన సత్యం ఏమిటంటే, క్రీస్తు యేసు నీ కొరకు తన ప్రాణము పెట్టుడు మాత్రమే కాదు, రక్తమును చిందించడం మాత్రమే కాదు, కానీ నీ కొరకు తన వస్త్రములను సైతము విడిచిపెట్టాడు. నిన్ను యాజకులుగా మార్చడానికి, నిన్ను రాజులుగా నిలబెట్టడానికి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు యేసే, ప్రధాన యాజకుడైన క్రీస్తు యేసే తన వస్త్రమును వీడనాడి తన దేహమును కూడా, తన శరీరమును సైతము నీకు ఇచ్చి ఉన్నాడు. కారణం ఏమిటి అంటే, గాడ్ వాంట్స్ యూ టు బి క్లోత్డ్ విత్ హిస్ క్లోదింగ్. నరుడా, నీవు ఏర్పాటు చేసుకుని వస్త్రము నీవు ధరించుకునుట మంచిదే, కానీ దేవుని యొక్క ఆలోచన ఎంత ఉన్నతముగా ఉన్నది అంటే, తన కుమారునిలో నుండి నిత్య జీవము నీకు ఇచ్చి ఉండగా, కుమారునిలో నుండి తన రక్తమునే నీ దేహములో ప్రవహింప చేయించు ఉండగా, తన నోటి నుండి వచ్చి ఉన్న గాలి అనగా దానినే నీ యొక్క నాసికాంధ్రములోనికి పంపి నిన్ను జీవిగా మార్చడం మాత్రమే కాదు, కానీ గాడ్ లవ్స్ యూ సో మచ్ that he was willing to give the garments of his son, in fact the flesh of his son. తన కుమారుని యొక్క వస్త్రములు నీకిచ్చులాగున దేవుడు నిన్ను ప్రేమించాడు. What are the garments that Christ have gifted unto us? క్రీస్తు యేసు మనకు బహుకరించిన ఆ వస్త్రములు ఏమిటి? We get to see the garment of life, the garment of praise, the garment of joy, the garment of salvation, and then we get to see the garment of righteousness. సంతోష వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీతి అను వస్త్రం ఇచ్చాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 22వ వచనములో మనం చూచినప్పుడు, భార్యను గూర్చి ద వైఫ్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. The wife of noble character. Today God desires his church to be of that noble character. ఈరోజు క్రైస్తవ సంఘము కూడా ఇటు గుణవంతురాలైన భార్యగా ఉండవాలని ప్రభు ఆశించుచు ఉన్నాడు. అందుచేతనే రత్నవర్ణుడును ధవలవర్ణుడును రత్నవర్ణుడును 10,000లో గుర్తింపగలిగిన క్రీస్తు యేసే ఈరోజు ఏం చేశాడంటే, నీ కొరకు నా కొరకు వస్త్రములు ఇచ్చుటలో ఆ రక్త వర్ణపు వస్త్రమునే నీకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే ఆమె బట్టలు సన్నని నార బట్టలై ఉండగా, రక్తవర్ణపు వస్త్రములై ఉండగా, ఈరోజు క్రైస్తవ సంఘము సిద్ధపడుచున్న వధువు సంఘము ఆమె ధరించుకొనుచున్న వస్త్రములు ఏమిటి? దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. ఈ వస్త్రములు కేవలము సన్నని నార బట్టలు మాత్రమే కాదు, రక్తవర్ణపు వస్త్రములు మాత్రమే కాదు, కానీ ప్రకాశములు నిర్మలములై ఉన్న నార బట్టలు ఆమెకి ఇవ్వబడి ఉండెను. ఈ రాత్రికాల సమయంలో నాకు ఇవ్వబడిన సమయంలోనే క్లుప్తముగా the garments that Christ have gifted unto the bride. సంఘము కొరకు క్రీస్తు యేసు బహుకరించిన వస్త్రములు 3 మీ ముందు ఉంచవలనని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రప్రథముగా క్రీస్తు యేసు వధువు సంఘమునకు బహుకరించిన వస్త్రము ఏమిటి అని మనం చూచినప్పుడు, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో, మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారై. ఈ మాట బహు మర్మమైనది. ఇక్కడ జ్ఞానవంతుడైన తత్వవేదమును అధ్యాయము చేసి ఉన్న పౌలు చెప్పుచున్న మాట ఏమిటి అనగా, నీవు క్రీస్తు యేసు నుండి వస్త్రములు అందుకున్నట్టు మాత్రమే కాదు, కానీ క్రీస్తు యేసే వస్త్రమై ఉండగా నీవు క్రీస్తు యేసును వస్త్రముగా ధరించుకోవాలి. అందుకని పౌలు తన మాటలను గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో కూడా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. Whom do you wear today? You wear Christ Jesus. నీవు ఎవరిని ధరించుకుంటూ ఉన్నావు? నీవు క్రీస్తు యేసుని ధరించుకుంటూ ఉన్నావు. ఈ బ్రాండింగ్ అపారెల్లోనికి మీరు వెళ్ళి రాల్ఫ్ లారెన్, టామీ హిల్ఫిగర్ ఇటువంటి బ్రాండ్స్ మీరు చూస్తే, those are not actually the names of the brands. Those are the names of the people. అది మనుష్యుల పేరు. They are designers. అందుకని it is not about what you wear, but people ask, who do you wear? నీవెవరిని ధరించుకొని ఉన్నావు?
లోకములో ఉన్న మనుషులను ధరించుకోవడానికి వారి చేత నిర్మితమైన వస్త్రం ఉపయోగింపబడుచు ఉండగా, ఈరోజు క్రీస్తు యేసే మన కొరకు వస్త్రమై ఉండగా, ఈరోజు క్రైస్తవ సంఘము, వధువు సంఘము, సిద్ధపడుచున్న వధువు సంఘము ధరించుకొనుచున్నది ఏమిటి అనగా క్రీస్తు యేసును ధరించుకుంటూ ఉంది. క్రీస్తు యేసును ధరించుకోవడం అనగా ఏమిటి? 3 విషయములు మీ ముందు ఉంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తు యేసును ధరించుకున్నలో ప్రప్రథముగా నీవు ఆయన వ్యక్తిత్వమును ధరించుకుంటూ ఉన్నావు. The very character and the characteristics of Christ Jesus comes into you when you wear Christ himself. క్రీస్తు యేసును ధరించుకుంటలో ఆయన గుణగణములు, ఆయన వ్యక్తిత్వములు నీవు పొందుపరుచుకుంటూ ఉన్నావు. రెండవదిగా you wear the heart and the nature of Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం ధరించుకుంటూ ఉన్నావు. అందుకని పౌలు ఎఫెసీయులకు రాయొచ్చు 4వ అధ్యాయంలో నీవు చూచినప్పుడు, అన్యజనులైతే వారి హృదయ కాఠిన్యము వలన దేవుని వలన కలుగు నిత్య జీవము నుండి వేరుపరచబడిన వారిగా ఉన్నారు. అందుచేత మీరైతే అట్టి వారిగా కాక మీరు చేయవలసింది ఏమిటంటే మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకోవాలి. ఈ స్వభావం ఎక్కడి నుండి వస్తూ ఉంది? హృదయాదేవళ మందు ముదమున నిను నిల్పి, హృదయాదేవళ మందు ముదమున నిను నిల్పి, భక్తి పుష్పములాచే భజించి పూజించి, భక్తి పుష్పములాచే భజించి పూజించి, నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదారావయ్యా. ఎక్కడ? హృదయాదేవళ మందు ముదమున నిన్ను నిల్పి, భక్తి పుష్పములాచే భజించి పూజించి. The place that God desires in you is your heart. నీ హృదయమును సింహాసన దేవుడు కోరుకుంటాడు. అందుకని విశ్వాసి చేసేది ఏమిటంటే he houses God in his heart. తన హృదయములో క్రీస్తును దాచుకుంటాడు. అందుకని క్రీస్తును నీవు ధరించుకున్నప్పుడు ఆయన వ్యక్తిత్వమును, ఆయన స్వభావమును మాత్రమే కాక, వాట్ యు వేర్, నీవేం ధరించుకుంటూ ఉన్నావు అనగా నీవు క్రీస్తు యేసు వారి యొక్క రూపమును ధరించుకుంటూ ఉన్నావు. అందుకే 4వ అధ్యాయము 24వ వచనం ఎఫెసీ పత్రికలో నీవు చూచినప్పుడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. దేవుని పోలికగా సృజింపబడిన. పాత నిబంధనలో ఇట్టి సందర్భాన్ని మనం ఎవరి దగ్గర చూడగలుగుతూ ఉన్నాం అంటే, పాత నిబంధనలో బోయేజు రూతు మధ్య మనం చూడగలుగుతూ ఉన్నాం. బోయేజు రూతును మనం చూచినప్పుడు, నేను లోతుల్లోనికి నేను వెళ్ళలేను సమయాన్ని బట్టి, బట్ ఇన్ షార్ట్, ఇఫ్ యు నో ద స్టోరీ అండ్ ద కాంటెక్స్ట్, సందర్భం మీరు ఎరిగిన వారైతే, షీ వాజ్ విడోడ్, భర్త లేని నానిగా ఇక్కడ రూతు ఉంది. తోడు లేనిదిగా, అండలేనిదిగా, విధవరాలుగా ఆమె ఉండి ఉండగా, తన అత్తయిన నయోమి, షీఈస్ డిజైరింగ్ దట్ షీ వుడ్ గెట్ ఎ హస్బెండ్. ఒక యజమాని, ఒక భర్త ఆమెకు ఉండవలనని ఆశించచ్చు ఉండగా, షీ మేడ్ ఎ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే, యువర్ గాడ్ ఇస్ మై గాడ్, నీ దేవుడే నా దేవుడు అని. విధవరాలుగా దేవునికి దూరముగా ఉండి ఉన్న ఆ రూతు దేవుని ఎన్నిక చేసుకున్నట్టును బట్టి బెత్లెహేము వాస్తవుడైన బోయేసు దగ్గరికి వచ్చినప్పుడు, తన అత్తైన నయోమి మాట చొప్పున రూతు చేసిన పని ఏమిటి అంటే, బట్టలోనికి వెళ్ళుట మనము చూచు ఉన్నాము. నేను లోతుల్లోనికి వెళ్ళడం లేదు, కానీ బట్ట లోపలికి వెళ్ళుట, బట్ట కప్పబడుట మనము చూస్తూ ఉన్నాము. ఈ బట్టలోనికి వెళ్ళుట లేక బట్ట కప్పబడుటలో జరిగినది ఏమిటి అనగా, దేవుని బిడ్డలారా, రూతు బోయేజు సొంతమైంది. రూతు బోయేజుకు స్వాస్యముగా మారిపోయింది, సొత్తుగా నిలిచింది. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘము కూడా ఆ బట్టను అనగా క్రీస్తును వస్త్రములోనికి వెళ్ళేసరికి, క్రైస్తవ సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభుకు దాసురాలుగా కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుకు సొంతముగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క వధువుగా మారిపోతూ ఉంది. ఈరోజు నీవు చేయవలసిన పని ఏమిటి?
బోయేజు ఇదిగో ఆ యొక్క వస్త్రము పరిశుద్ధాత్మకు సూచనగా ఉండగా, ఈరోజు క్రీస్తు యేసును మనము ధరించుకోవడానికి క్రీస్తు యేసు పని చేయించిన విధి విధానం ఏమిటి అనగా పరిశుద్ధాత్మ మూలముగానే. అందుకని ఆ పరిశుద్ధాత్మయే ఒక వస్త్రముగా నీలోనికి వచ్చుచు ఉండగా నీవు క్రీస్తులోనికి వెలుచున్న వానిగా ఉన్నావు. ఈ వర్తమానం సిద్ధపడుచున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు బయలుపరచాడు. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అదేమిటి అనగా, సంఘము క్రీస్తు శరీరములోనికి వెళ్ళడానికి ముందే దేవుని ఆలోచనను బట్టి దేవుని హృదయములో నిలిచి ఉంది. సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరములోనికి వెళ్ళడానికి మునిపే దేవుని ఆలోచనను బట్టి క్రీస్తు యేసు వారి యొక్క హృదయములో నిలిచినది. కానీ ఎప్పుడైతే సంఘము క్రీస్తు యేసుని వాని హృదయములో చేర్చుకుంటూ ఉందో, వెనువెంటనే సంఘము క్రీస్తుని దేహములో చేరుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే క్రీస్తు యేసుని నా హృదయములోనికి రమ్మని ఆహ్వానించుచున్నదో, ఆ క్షణమందే దేవుని బిడ్డలారా మనము క్రీస్తుని దేహములోనికి మనం వెళ్ళుచున్నాము. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో మనము చూచినప్పుడు, నీ దేహమును దేవుడు తన ఆలయముగా మార్చాడు. ఎప్పుడైతే నీ జీవితమును క్రీస్తు యేసుకి ఇచ్చుచు ఉన్నావో, వెనువెంటనే పరిశుద్ధాత్మను నీలోనికి పంపుచు ఉన్నాడు. అందుకనే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి నీవు చూచినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులము కావాలనని ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయనను చెప్పి, ఆ వెనువెంటనే ప్రభు చేసింది ఏమిటనగా పరిశుద్ధాత్మను నీ హృదయములోనికి పంపెనని. కాబట్టి నీవిక దాసుడవు కావు, నీవు కుమారుడివే, కుమారుడివైతే దేవుని వల్ల వారసుడు అన్నాడు. అందుకనే రూతు ఎప్పుడైతే బట్టలోనికి వెళ్ళినదో బోయేజుకు సొంతమైపోయింది. దేవుని బిడ్డలారా, ఈ కథలో నుండి 3 ప్రశ్నలు మీ ముందు ఉంచుచూ ఉన్నాను. The moment the garment was upon Ruth, బోయేసు యొక్క దుప్పటి రూతు పైకి రాగా there was acceptance. అయితే ఆ యొక్క కథలో నుండి దేవుని బిడ్డలారా, there was ownership of Boaz upon Ruth. బోయేసు యజమానిగా మారిపోయాడు. నీవు ఈ కథలో నుండి నేర్చుకోగలిగింది ఏమిటి? 3 విషయములు మరలా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రప్రథముగా బోయేజు పై ఉండి ఉన్న బట్ట బోయేజుదై ఉండగా, ఈరోజు నీవు క్రీస్తుని ధరించుకున్నట్టులో దేవుని బిడ్డలారా, ఆ వస్త్రం ఎవరిదై ఉన్నదనగా క్రీస్తుదై ఉన్నది. ఒకవేళ నీవు క్రీస్తుని ధరించుకోవాలంటే నీవు చేయవలసింది ఏమిటి అనగా, నీ వస్త్రమును నీవు తొలగించుకోవాలి. ద గార్మెంట్ దట్ ఈస్ వల్నరబుల్, బలహీనమై ఉన్న, లేకపోతే ద గార్మెంట్ దట్ ఈస్ స్టెయిన్డ్, మురికి పట్టి ఉన్న, మచ్చంటబడి ఉన్న, మరకంటించబడ్డ, లేకపోతే నిట్టూర్పు కారణమైన ఆ వస్త్రము నీ పైన ఏదైతే ఉన్నదో ఆ వస్త్రమును నీవు తీసివేసి నీవు వధువు సంగముగా క్రీస్తును ఆకర్షించి వధువుగా నీవు ఉండాలంటే క్రీస్తును వస్త్రము నీవు ధరించుకోవాలి. నీవు ధరించుకుంటున్నావా? రెండవదిగా బోయేజు యొక్క వస్త్ర విషయమై ఆ వస్త్రం ఏమి చేసిందంటే బోయేజును రూతును ఏకము చేసి ఉన్నది. నీవు ఎప్పుడైతే క్రీస్తు యేసును ధరించుకుంటూ ఉన్నావో, యు ఆర్ మేడ్ వన్ విత్ గాడ్. నీవు దేవునితో ఒకటవుతూ ఉన్నావు. చార్ల్స్ స్పర్జన్ అన్నాడు, when you are one with God, you are many. One of the greatest privileges that the church gets to have today is to be one with God. క్రైస్తవ సంఘము కలిగి ఉన్న ఆధిక్యతలలో ఒక గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే, it is not about man being one. మనుషుడు మనుషుతో ఉండడం కాదు, కానీ మనుషుడు దేవునితో ఉండగలడు, మనుషుడు దేవుని సహవాసమును కలిగి ఉండగలడు, మనిషి దేవునితో స్నేహము చేయగలడు. ఆ స్నేహము నీకు ఉందా? నీవు అంతగా దేవుని చేత సొంతము చేయబడ్డావా? బోయేజు సొంతము చేసుకున్నాడు. యు నీడ్ టు బి ఓపెన్ ఇన్ టు గాడ్. తర్వాత నీవు చూచినప్పుడు ఆమె ఎలా ఉన్నది? బోయేజు దగ్గర దాసురాలుగా ఉంది. అందుకని 9వ వచనంలో నీవు చూచినప్పుడు, అప్పటి వరకు నీవెవరు అన్నప్పుడు నేను నీ దాసురాలను అన్నాడు. కానీ ఆ తరువాత ఏమైంది? అందుకని ద స్టోరీ దట్ బిగిన్స్ యాజ్ బీయింగ్ ఎ విడో, విధవగా ఉన్న ఆ రూతు 4వ అధ్యాయం వచ్చేసరికి వధువుగా మారిపోయింది. ఒకవేళ నీవు క్రీస్తు యేసును ధరించుకొనకపోతే లోకములో నీవు విధవగా మిగిలిపోతావు. క్రీస్తు యేసును ధరించుకున్నవాడు వధువుగా మారతాడు. నీవు క్రీస్తు యేసును ధరించుకుంటావా? ఆ వస్త్రము క్రీస్తుదై ఉండగా ఆ క్రీస్తుని వస్త్రము నీవు ధరించుకున్నావా? ఆ వస్త్రము ఏకము చేసి ఉండగా దేవునితో ఏకమవడానికి క్రీస్తుని నీవు ధరించుకున్నావా? ఆ వస్త్రము వాని యొక్క స్థానమును, స్థితిని మార్చి ఉండగా నీవు దేవుని చేత సొంతము చేయబడ్డానికి దేవుని బిడ్డలారా నీవు క్రీస్తును ధరించుకున్నావా?
అందుకని అయ్యగారు రాసి ఉన్నారు, ప్రభు యేసు రూపే సంగ వధువు ధరించినామే విభావమే మంచు నేను వివరింపగలము. హోమ్ టు యు వేర్ టుడే. ఇంకా లోతుల్లోనికి వెళ్ళి మనము చూస్తే దేవుని బిడ్డలారా, రూతు షీ రిఫ్లెక్టెడ్ బోయస్ అంటిల్ దట్ డే. ఆ దినము వరకు మోయాబు నుండి వచ్చినదిగా ఉన్నది, కానీ ఎప్పుడైతే ఆ బట్టలోనికి వెళ్ళినదో షీ రిఫ్లెక్టెడ్ బోయస్. నీవు క్రీస్తును ధరించుకున్నప్పుడు, నీవు లోకానికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రిత్వము ఏకముగా ఉండగా తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని ఇదిగో ప్రతిబింబ చేయగలిగిన రూపము వారు కలిగి ఉండగా క్రీస్తు యేసు అన్నాడు, నీవు నన్ను చూచినట్లయితే నా తండ్రిని చూచినట్లే. నీవు క్రీస్తుని ఈ రోజు ధరించుకుంటే, క్రైస్తవ సంగమా, వధువు సంగమా, నీవు క్రీస్తు యేసును ధరించుకుంటే యు విల్ రిఫ్లెక్ట్ క్రైస్ట్, యు విల్ రిఫ్లెక్ట్ గాడ్. Early church father John Chrysostom says, never to be forsaken of him and his always being seen in us through our holiness, through our gentleness. క్రీస్తు యేసు నీవు ధరించుకొని పరిశుద్ధాత్మ వలనైన పరిశుద్ధత నీవు కలిగి ఉన్నప్పుడు వధువు సంఘము నీవు క్రీస్తును ప్రతిబింబ చేయగలవు. రెండవదిగా మనము చూచినప్పుడు నీవు క్రీస్తు యేసు వలన ధరించుకొనుచున్నది ఏమిటి? సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడి ఉండగా దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఎలాగూ వివరిస్తూ ఉన్నాడంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. రిమెంబర్, when we are saved, we are not saved by works, but we are saved for works. మనము మన క్రియ చేత మనము రక్షింపబడలేదు, కానీ దేవుని కొరకైన క్రియల కొరకు మనము రక్షింపబడ్డాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము బహు వివరముగా తెలియచేస్తూ ఉంది. ఈరోజు నీవు దేనిని బట్టి దేవునికి ఆకర్షితులో కూర్చు ఉన్నావని ఆలోచన చేసినప్పుడు ఇట్ ఈస్ బై యువర్ రైచియస్ డీడ్స్. పౌలు వరునికి వధువుకు మధ్య ఉన్న బంధమును గూర్చి వివరిస్తూ, వాట్ అట్రాక్ట్స్ మ్యాన్ టు ఎ వుమన్, ఒక పురుషుడు ఒక స్త్రీకి అనగా భర్త భార్యకు ఆకర్షింపడానికి గల కారణం ఏమిటంటే ఇట్ ఈస్ హిస్ లవ్, తన ప్రేమ. ఆ స్త్రీ భార్య భర్తకు ఆకర్షింపబడ్డానికి కారణం ఏమిటంటే ఆమె విధేయత. And that is a righteous deed. And if at all, if you wanted to be attracted by your groom Christ Jesus, you need to be obedient, and that obedience is a righteous deed. నీవు క్రీస్తు యేసుకు ఆకర్షింపబడవలనంటే నీ నీతి, పరిశుద్ధ నీతి క్రియలో ప్రధానమైనది ఏమిటి అనగా దేవుని బిడ్డలారా నీ విధేయత. For that reason I say obedience is the true beauty. నిజమైన అందం ఎక్కడ ఉన్నదనగా విధేయతలోనే ఉన్నది. And righteous deeds are part of the fruits of the character that you are gifted with by accepting Christ Jesus. ఈ నీతి క్రియలు ఎక్కడి నుండి నీలో పుడుతూ ఉన్నాయనగా క్రీస్తు యేసు నీవు ధరించుకున్నట్టును బట్టి, ఆయన వ్యక్తిత్వము నీలో నిండి ఉన్నట్టును బట్టి ఈ నీతి క్రియలు పుడుతూ ఉన్నాయి. మరొక సందర్భాన్ని చూపించాలంటే పాత నిబంధనలో ఎస్తేరును, అహష్వేరోషును మనము చూస్తూ ఉన్నాము. ఎస్తేరు ఎవరు? రాణి అయి ఉన్నది. షూషోను కోటలో రాణిగా ఆమె నిలిచి ఉండడానికి గల కారణం ఏమిటి? వస్తీ తన స్థితిని కోల్పోయి ఎస్తేరు ఆ స్థితిలోనికి రావడానికి కారణం ఏమిటంటే ఆమె విధేయత. ఆమె బహు సుందరవతి అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ఆమె అందమైన రూపమును, సుందర ముఖమును గలదయ్యుండినని 2వ అధ్యాయం 7వ వచనములో చూస్తూ ఉన్నాము. కానీ రాజుకు ఆమె ఆకర్షింపబడడానికి ప్రధానమైన కారణము ఇట్ ఈస్ నాట్ ప్రైమరీలీ హర్ ఫిజికల్ బ్యూటీ, తన శరీర సౌందర్యము కాదు, కానీ ద డీడ్స్ దట్ షీ పర్ఫార్మ్డ్, ది ఇంటిగ్రిటీ దట్ షీ ఎగ్జిబిటెడ్. తన కలిగి ఉన్న నీతియుక్తమైన ప్రవర్తన రాజైన అహష్వేరోషును ఆకర్షించింది. ఎలాగైతే దేవుని బిడ్డలారా రూతు విషయమై 3 ప్రశ్నలు మీ ముందు ఉంచి ఉన్నామో, వస్త్రము క్రీస్తుదై ఉండగా ఆ వస్త్రము నీవు ధరించుకున్నావా? ఆ వస్త్రము ఏకము చేసి ఉండగా నీవు దేవునితో ఏకమవడానికి క్రీస్తు నీవు ధరించుకున్నావా? ఆ వస్త్రమే ఆమె స్థితిని మార్చి ఉండగా దేవునికి సొంతమగుటకు కారణమై ఉండగా నీవు క్రీస్తుని ధరించుకున్నావని 3 ప్రశ్నలు మీ ముందు ఉంచానో, ఎస్తేరు విషయంలో నుండి 3 సూత్రాల మీ ముందు ఉంచవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అందులో ప్రప్రథమైన సూత్రం ఏమిటంటే షీ వాజ్ ఫెయిత్ఫుల్. ఆమె యథార్థతను కలిగినదై ఉన్నది. ఎవరి ఎడల యథార్థత కలిగి ఉన్నది? 3 ఎడల యథార్థత కలిగి ఉన్నది. 1 మొర్దెకై విషయమై యథార్థత కలిగినది. మొర్దెకై మాటలను ఆలకించి జవదాటకుండా యథార్థతను కనబరిచింది. 2వదిగా తన జనాంగ విషయమై యథార్థతను కలిగి ఉన్నది. 3వదిగా అన్నిటికన్నా ప్రాముఖ్యముగా తాను సేవించుచున్న దేవునికి యథార్థతను కనబరిచినది. ఈరోజు సంఘము, వధువు సంఘము, క్రీస్తు చేత అలంకరింపబడిన సంఘమే లోకాకర్షణలకు గురి అయి
దేవుని బిడ్డలారా, అనేక పర్యాయములు ఆమె వస్త్రమును విడనాడినదిగా, ఆ వస్త్రము పిగిలింపబడినదిగా, వస్త్రహీనురాలుగా క్రైస్తవ సంఘము కనబడొచ్చు ఉన్నది. కానీ నీవు ఎస్తేరు వలె యథార్థతను నీవు కలిగి ఉన్నట్లయితే ఎప్పటికీ నీ కూడా క్రీస్తు యేసు వలనైన వస్త్రము నీపై నిత్యము నిలిచి ఉంటుంది. శోధనైనను, వేదనైనను, బాధనైనను, హింసైనను, ఆవేదనను, దుఃఖమైనను, మరి ఏదైనను, when you don't let the garment that Christ gifted to you be removed from you, నీకు క్రీస్తు యేసు బహుకరించిన ఆ వస్త్రము నీ నుండి తొలగిపోకుండా విశ్వాసములోని యథార్థతను నీవు కనబరిచినట్లయితే ఎస్తేరు వలె నిత్యము కూడా రాజు దృష్టిలో గనులుగా నీవు నిలిచి ఉంటా. షీ వాజ్ కరేజియస్. ఎస్తేరు ఎలా ఉంది? ధైర్యవంతురాలుగా ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘము, దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఉండాలి. ద స్టాటిస్టిక్స్ అవుట్ దేర్, లోకములో నీవు క్రైస్తవ గణాంకాలను చూస్తే కేవలము గత సంవత్సరంలో 4,000 మంది వారి యొక్క విశ్వాస విషయమై హతము చేయబడ్డారు. ప్రపంచవ్యాప్తముగా దాదాపు 3,000 దేవాలయాలు కూల్చబడ్డాయి. దేవుని బిడ్డలారా, కొన్ని లక్షలాది మంది విశ్వాస విషయమై వారి స్వస్థములను వీడి పారిపోతూ ఉన్నారు. యు నీడ్ కరేజ్ టు స్టాండ్ ఫర్ యువర్ ఫెయిత్ అండ్ కన్ఫ్రంట్ ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. ఎస్తేరు నీవు చూచినప్పుడు షీ వాజ్ కరేజియస్. She even went to the point of daring her life. తన జీవితమునే పణముగా పెట్టి రాజుతో మాట్లాడింది. తన జనాంగము కొరకు కన్నీటిని విడిచిపెట్టింది. తన జనాంగము కొరకు మోకరించింది. ధైర్యము కలిగినదై సత్యము కొరకు, నీతి కొరకు నిలబడింది. క్రైస్తవ సంఘమా, నీకు అనుగ్రహింప చేయబడిన వస్త్రము నిత్యము నీవు కలిగి ఉండి దేవుని ఆకర్షించడానికి సత్యము కోసం నీవు నిలబడుతున్నావా? మూడవదిగా, షీ వాజ్ ఇన్ఫ్లుయెన్షియల్. ఆధిపత్యమును కలిగినదిగా ఉంది. As the princess of the region Persia, she was an influential being. నీవు లోకమును ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నా? ఈ మధ్య కాలంలో ఒక అధికారిక గణాంకాలలో who influenced and impacted the world the most, లోకమును అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసింది ఎవరు అని చూస్తే దానికి జవాబు ఏమనగా యేసు క్రీస్తు ప్రభు. కారణం ఏమిటి? ఈరోజు లోకము నీవు చూచినప్పుడు లోకము ద్వేషముతో నిండిపోయింది. అందుకని నేను అంటాను, చంపే అంత ద్వేషము లోకము నీ ఎడల కలిగి ఉంటే నీ కొరకు చచ్చే అంత ప్రేమ క్రీస్తు యేసు నీ కొరకు కలిగి ఉన్నాడు. ఈరోజు లోకము క్రీస్తు యేసు వలన ఆకర్షింపబడటకైనను ప్రభావితం అవ్వడానికి కారణం ఏమిటంటే నిన్ను చంపే అంత ద్వేషము, కోపము, పగ లోకములో నిండి ఉంటే నీ కొరకు చచ్చే అంత ప్రేమ క్రీస్తు యేసు కలిగి ఉన్నాడు. ఇటువంటి నరుడు, దేవుడు లోకములో ఎవరునో లేరు. మూడవదిగా, క్రీస్తు యేసు వలన నీవు ధరించుకోగలిగిన వస్త్రము, క్రీస్తును ధరించుకొనొచ్చు ఉండగా ఇదిగో నీతి కార్యములను, పరిశుద్ధ నీతి క్రియలను జరిగించవచ్చు. నీవు వస్త్రము కదా ధరించుకొనొచ్చు ఉండగా మూడవదిగా నీవు చూచినప్పుడు ఏ వస్త్రము క్రీస్తు యేసు నీకు ఇచ్చి ఉన్నాడు అనగా మహిమ వస్త్రం ఇచ్చి ఉన్నారు. అయిగా రాసి ఉన్న పాటలో మహిమ తోడ కప్పివేయు, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకొనము. ద డెస్టినీ of a believer, as much as it is heaven, it is also glory. నువ్వు చాలాసార్లు అనుకుంటావు, నా గమ్యం ఏమిటి? విశ్వాసిగా నా అంతము ఏమిటి? విశ్వాసిగా నా గమ్యం ఏమిటి? నా అంతము ఏమిటి? అవును, మోక్షము చేరుటయే నీ లక్ష్యముగా నీకున్నది. కానీ దేవుని బిడ్డలారా, నీ అంతము ఏమిటి అంటే ఇట్ ఈస్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ. సాల్వేషన్, it begins with justification, it goes to sanctification, but eventually ends in glorification. క్రీస్తు యేసును రక్షించుటలో he has justified you, నిన్ను నీతిమంతునిగా మార్చాడు. he is sanctifying you, పరిశుద్ధాత్మతో పరిశుద్ధతలోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ నీ అంతము ఏమిటి అనగా మహిమ. నీవు ఎదురు చూడవలసింది ఏమిటి? మహిమ. నీవు ప్రార్థించవలసింది ఏమిటి? మహిమ. నీవు నిట్టూర్పు కార్చవలసింది దేని కొరకు అనగా మహిమ. లోకమును నీవు ఎదుర్కొని సత్యము కొరకు నిలబడి క్రీస్తు యేసు కొరకు సాక్షిగా యథార్థతతో నీ జీవితమును జీవించి దేవునితో నీవు ఏకమై నీ అంతిమ లక్ష్యం ఏమిటి అనగా ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరీ ఆఫ్ మోస్ట్ హై గాడ్. నాకు సమయం లేదు, కానీ పాత నిబంధనలో ద హోల్ స్టోరీ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కథ అంతయు కూడా సాదృశ్యముగా ఉన్న వ్యక్తులు ఉన్నారు, యోసేపు వంటి వారు. కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ ప్రక్రియకు సాదృశ్యముగా ఉన్న ఒక పుస్తకమే ఉంది. ఆ పుస్తకమే నిర్గమకాండము. నిర్గమకాండములో there is everything in it.
ఆ నిర్గమకాండంలో నీవు చూచినప్పుడు వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్? నిర్గమము యొక్క అంతము ఏమిటి అని నీవు చూస్తే మహిమ. ఈరోజు క్రైస్తవ సంఘము యొక్క నిర్గమము యొక్క అంతము ఏమిటంటే మహిమ. నీవు యేసుక్రీస్తు ప్రభు తిరిగి రానై ఉంటుండగా, ఆయన రాక బహు సమీపముగా ఉండగా, ఆ రాక కొరకు నీవు సిద్ధపడి ఉండగా, ఆయన వచ్చు గడియలో when you depart this world, ఈ లోకమును విడిచి నీవు ఎగిరి వెళ్ళవలసి వచ్చినప్పుడు వాట్ ఈస్ ది ఎండ్? అంతము ఏమిటి అంటే మహిమ. అందుకని మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని తెలియచెప్పిన దేవదేవుడే వాట్ ఈస్ గోనా హ్యాపెన్ when he is gonna come back. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన చేయించినది ఏమిటి? ఇట్ ఈస్ నాట్ బై యువర్ ఎబిలిటీ, నీ బలమును బట్టి కాదు, నీ జ్ఞానమును బట్టి కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ యువర్ గార్మెంట్, నీ వస్త్రము కాదు, కానీ మహిమ వస్త్రమును ధరించి ఉన్న క్రీస్తు యేసే ఆయన చేయించినది ఏమిటంటే హీస్ ట్రాన్స్ఫార్మింగ్ యూ. యాజ్ హీ వాస్ డిస్ఫిగర్డ్ వన్స్ టు ట్రాన్స్ఫిగర్ యూ, హీస్ ట్రాన్స్ఫార్మింగ్ యూ. నేను రూపాంతరపరుస్తూ ఉన్నాడు. అందుకని ఆయన తిరిగి వచ్చినప్పుడు నీ శక్తిని బట్టి కాక ఆయన శక్తిని బట్టి నిన్ను ఆయనకు సమరూపము గలవానిగా మార్చుతూ ఉన్నాడు. ఇఫ్ యూ వాంటెడ్ టు నో వేర్ గాడ్ ఇస్, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఏం ధరించుకున్నాడు, దేవునికి వస్త్రం ఉన్నదా, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అయితే దేవునికి వస్త్రం ఉన్నదా? దేవుని యొక్క వాక్యములో చూచినప్పుడు ఎస్, గాడ్ డిడ్ హ్యావ్ క్లోదింగ్. దేవుడు కూడా వస్త్రాన్ని కలిగి ఉన్నాడు, వెలుగునే వస్త్రముగా కలిగి ఉన్నాడు. ఆ వెలుగే మహిమై ఉన్నది. ఆ మహిమ వస్త్రమే ఆయన తిరిగి వచ్చినప్పుడు సంగమునకు ధరింప చేయుచు ఉన్నాడు. చివరకు నిన్ను మహిమలోనికి మార్చుతూ ఉన్నాడు. అందుకని నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనములో ప్రత్యక్ష గుడారము కనబడుతుంది. ఇట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఉన్న దేవాలయముగా ఆ ప్రత్యక్ష గుడారము ఉన్నది. ఆ ప్రత్యక్ష గుడారము, ఆ దేవాలయము పైకి ఏమొచ్చిందంటే యెహోవా తేజస్సు మందిరమును నింపినని 34వ వచనంలో వ్రాయబడింది. ఈరోజు ఆ ప్రత్యక్ష గుడారము, ఆ మందిరమే నీవు నేనై ఉన్నాము. క్రీస్తు యేసు నిన్ను నన్ను రక్షించుటను బట్టి, ఆయన నీతిని మనకు అనుగ్రహింప చేయుటను బట్టి, ఆయన నీతిలోనికి మనం మార్చుటను బట్టి, దేవుని బిడ్డలారా, నీవు నేను we are the body of Christ and we are the temple of God. మనమే మందిరమై ఉన్నాము. నిర్గమములో ఎలాగూ మహిమ మందిరము పైకి వచ్చినదో, క్రైస్తవ సంఘము ఈ భూలోకము నుండి నిర్గమముగు గడియందు దేవుని యొక్క మహిమ నీ పైకి రానయ్యుంది. 3 వస్త్రములో క్రీస్తును వస్త్రము నీవు ధరించుకోవాలి. క్రీస్తుని వస్త్రములో నుండి క్రీస్తుని యొక్క వ్యక్తిత్వము, క్రీస్తుని యొక్క స్వభావము, క్రీస్తుని యొక్క రూపమును ధరించుకోవాలి. ఎలాగూ ఇదిగో బోయేసు యొక్క వస్త్రమును బట్టి ఆ వస్త్రములోనికి వెళ్ళగా బోయేసుతో ఏకమైనదో, బోయేసు యొక్క సొంతమైనదో, బోయేసు యొక్క వస్త్రమునే ధరించుకున్నదో, నీవు నేను క్రీస్తు యేసుని వస్త్రమును ధరించుకుని దేవుని సొంతమై దేవుని స్వాస్యముగా నిలిచి ఉండాలి. ఎస్తేరు వలె we have to be faithful, యథార్థతను కలిగి ఉండాలి. ఎస్తేరు వలె we need to be intelligent, జ్ఞానము కలిగి ఉండాలి. ఎస్తేరు వలె we need to be influential, ప్రభావితము చేసేవారముగా ఉండి we need to have the garment of righteous deed, నీతి క్రియలను వస్త్రము ధరించుకోవాలి. చివరగా ఆఖరిగా you need to let God adorn you. దేవుడు నిన్ను తన మహిమ వస్త్రముతో కప్పుటకు, అలంకరించుటకు, దేవుని బిడ్డలారా, నీవు ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఉన్నావా? క్రీస్తు యేసును ధరించుకుంటూ ఉన్నావా? ఈ వర్తమానము సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. దేవుడు ప్రత్యక్షతన బైబిల్ మిషన్ నీవు చూచినప్పుడు we went through many battles, ఎన్నో పోరాటాల్లో నిలిచి ఉన్నాము. బట్ whom did we wear? ఎవరిని మనం ధరించుకున్నాము? దూషణలాడారు, గొడవలకు వచ్చారు, ఎన్నో పన్నాగములు పన్నారు. కానీ మనం ఎవరిని ధరించుకున్నామో? క్రీస్తును ధరించుకున్నాం. అందుకని క్రీస్తుని పాదాలు పట్టుకున్నాము, జయాన్ని పొందుకున్నాము. క్రీస్తుని ధరించుకుని క్రీస్తుని ప్రేమను పంచాము. అందుకనే మనల్ని కాదన్న వారు కూడా తిరిగి మనలను సొంతము చేసుకునే వారుగా మారిపోయారు. క్రీస్తుని ధరించుకోండి, లోకాన్ని ఆకర్షించండి. వధువు సిద్ధపాటును కలిగి క్రీస్తు యేసు త్వరలో రానై ఉంటుండగా మోక్షము చేరండి. ఇటు దీవెన భాగ్యము కూడి ఉన్న మీ ఎల్లరకు, ఈ వర్తమానం విని ఉన్న మీ ఎల్లరకు త్రిత్వదేవుడు అనుగ్రహింప చేయును గాక. ప్రభువా, ఈ వర్తమానమును మీ బిడ్డల వినికిడిలో ఆశీర్వదించుము తండ్రి. క్రీస్తు యేసుని యొక్క వస్త్రము తండ్రి, ఇదిగో ప్రభువా, అంగీ తొలగింపబడినది, ఊదా రంగు వస్త్రము తొలగింపబడినది, ఆ శరీరమను వస్త్రము సైతము చీల్చబడినది. కానీ అహియా ఏ రీతిగా ఆ 10 తునకలు యెరోబోముకు ఇవ్వగా నూతన స్థితి యెరోబోము పొందుకున్నాడో, మేము కూడా క్రీస్తు యేసును మేము ధరించుకున్నప్పుడు అట్టి నూతన స్థితి,
రూతు వంటి నూతన స్థితి, ఎస్తేరు వంటి నూతన స్థితి తండ్రి, చివరకు మహిమ స్థితి మాకు దయచేయము. బలహీనుడు, అల్పుడను, అయోగ్యుడను నాకు ఇటీ తండ్రి గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను స్తోత్రిస్తూ, ఎంతో ఘనముగా జయకరముగా నీకు మహిమకరముగా ఈ సభలను జరిగించినందుకు నేను వందిస్తూ, ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.